హలో హ్యావీస్ వెల్కమ్ టు నాగవేణి యూనివర్సల్ అండి. సో రాజుగారి డాబాకి వెళ్ళాము, చిన్న కొట్టంలోకి వెళ్ళాము. ఎలా ఉంటుంది అనుకున్నామా, అదేంటో అండి. ఆ రైస్ కూడా ఏదో రైస్ చెప్పారు, ఏదో చికెన్ రైస్ ఏదో చెప్పారండి. మరి చాలా బాగుందండి అసలు. బాబాయ్ తింటుంటే టేస్ట్ బాగా 1:30 అలా అయింది. బాగా లంచ్ టైము, చాలా బిజీ అంట, సీట్లు కూడా దొరకవు మరి అక్కడ. సో మేమైతే కరెక్ట్ టైంకి వెళ్ళాము, అనుకోకుండా కూర్చున్నాము. సో డెలివరీ ఇచ్చాము, అదే మీన్స్ వాళ్ళకి చెప్పాము. సో నేను తింటున్నా చూడండి, ఈ వీడియో ఎదురుగా పెట్టి మీకు చూపించాలని తింటున్నాను. సో చాలా బాగా నచ్చిందండి. సో ఇలా తింటుంటే మనకి ఎన్ని కష్టాలైనా పోతాయండి. అంటే నేను చాలా ఎవరైనా తినడానికి ఇంత కష్టపడతారులేండి, బట్ చాలా ఇష్టంగా తిన్నాను. సో మీరు కూడా చూస్తారని ఈ వీడియో తీశాను. సో అదండి, అదేదో చెప్పారు చేప తినేటప్పుడు ఏదో ఐడియా ఉంది, కానీ కొంచెం చేపల పేర్లు మా ఊరి సైడ్ చాలా తక్కువ అండి. సో ఇక్కడ బాగా చెప్పారు, ఏదో ఫ్రై, చేపల పులుసు అండ్ బిర్యానీ, గోంగూర చట్నీ, ఏదేదో రకరకాల ఐటమ్స్ చట్నీలు పెట్టారు. చాలా బాగుందండి. సో మీకు కూడా ఇష్టమేనా? సో ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్, లైక్ ద బటన్ ఉంది. మీ సపోర్ట్ ఉంటే ఇలాంటి వీడియో చేస్తూనే ఉంటాను. మా ఫ్రెండ్ ఇంకొక ఫ్రై చెప్దామా అన్న, నాకు బాగా గుర్తప్పుడు చిరాకు పడ్డాను, ఇదే తినలేకున్నా ఇంకాడ తింటామని. సో మా ఫ్రెండ్స్ బ్యాచ్ అంతా కూర్చున్నామండి. నవ్వు వస్తుంది నాకు వీడియో చూసుకుంటుంటే. చూడండి శారీ మ్యాచింగ్లో ఎలా వేసుకున్నామో. ఒకరిని చూసి చెప్పడం ఈజీ, కానీ మనం మెయింటైన్ చేయడం చాలా కష్టం అండి ఏదైనా. సో డిపెండ్స్ ఆన్ అవర్ ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది. సో అది చూడండి ఐటమ్స్, ఏదో రకరకాల పచ్చళ్ళు, గోంగూర పచ్చడి, ఆనియన్, అది ఫ్రై, అదే అలా తిన్నాము. బాగా తిని ఇంకా వాళ్ళు అరుచుకుంటూ వెళ్తున్నామండి. లొకేషన్ సూపర్ అండ్ వెదర్ కూడా సూపర్ అండి ఆ టైంలో. సో నేను కైలాసగిరిలో చూపించినప్పుడు ఎండ పెట్టింది, ఇప్పుడు ఎండ పెట్టలేదు చూడండి. సూపర్ కదా లొకేషన్, అదిరింది అసలు. ఇంతకు వైజాగ్ అబ్బాయి ఎప్పుడైనా చూడాల్సిందే. సో అనుకోకుండా అదృష్టం కొద్దీ మనకి ఇక్కడ జాబ్ రావడం, ఆ లొకేషన్ బట్టు అనుకున్నట్టు చూడట్లేదు లేండి. సో మెయిన్గా చూసాము, చూద్దాం ఎలా ఉంటుందో. సో వీడియోస్ వస్తూనే ఉంటాయి చూడండి. సూపర్ కదా, ఎవరో లేరు జనాలు. మేబీ ఆ రోజు సండే అనుకుంటా, సండేనే లేండి, అందుకే జనాలు అందరూ రెస్ట్ మోడ్లో ఉన్నారు. సో అదే అండి, అలా వెళ్తూ ఉన్నాము. సో ఇంకొకటి తొట్లకొండకి వెళ్ళామండి. సో అక్కడ ఏం చూసామో, ఎలా ఉన్నాయి వీడియోస్ అనేది చూడండి. కంటిన్యూగా వీడియోస్ వస్తూ ఉంటాయి. ఐ థింక్ ఇది 3rd వీడియో. సో నెక్స్ట్ ఎలా ఉంటుంది, ఏం చేసాము అనేది మీకు ఫొటోస్ కూడా యాడ్ చేశాను చూడండి. బిఫోర్ అక్కడికి వెళ్ళకముందే నెక్స్ట్ వీడియో పెడతాను. చలో బాయ్ అందరికి, బాయ్.